ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకురాభరణాలు ఎంతో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. కొడాలి నానిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు అనే వార్తల నేపథ్యంలో నిన్న కొడాలి నాని గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో ఒక ఈవెంట్ కు హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఆయన ఎక్కడున్నారో తెలియదు, అజ్ఞాతంలో ఉన్నారు, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందంటూ లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ డిఐజీకి లేఖ రాశారు. అటు విమానాశ్రయాల దగ్గర నుంచి ఇటు ఓటర్ల దాకా అన్నిటికీ ఆదేశాలు జారీ చేశారు. సడన్ గా కొడాలి నాని హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఏంటి ఎలా ఉన్నారు? మీరు కూడా ఆ ఫంక్షన్ కి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. మరి కొడాలి నాని గారు ఎలా ఉన్నారు? లుకౌట్ నోటీసులు జారీ చేసినా కూడా ఆయన మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? ఎలా చూడాలి? నిన్న నేను కూడా ఆ వేడుకకి వెళ్ళటం కూడా జరిగింది. మేము తిరిగి వచ్చే సమయంలో కొడాలి నాని రావటం కూడా జరిగింది. అతనికి మామూలుగా పెళ్లి కొడుకు తండ్రికి వాళ్ళ నియోజకవర్గం కాబట్టి బాగా దగ్గర కాబట్టి వచ్చాడు అతను. అంటే లుకౌట్ నోటీసుల విషయానికి వచ్చేసరికి అతను ఉండాడా లేడా, కనపడుతున్నాడా లేడా అనే దానికంటే కూడా విదేశాలకు వెళ్లకుండా ఉండాలని. ఎందుకంటే గుండెకి సంబంధించి శస్త్రచికిత్స జరిగింది ముంబైలో, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మామూలు సహజంగా మీకు తెలియదు ఏం కాదు, అది 3-4 నెలలు కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి ఇంకొంచెం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో అనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళాలనే భావనలో ఉన్నాడని, అమెరికా వెళ్తున్నాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆయనకి లుకౌట్ నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. అది అంటే విదేశాలకు వెళ్లకుండా విమానాశ్రయాలు కావచ్చు, లేకపోతే ఓటర్ రేవులు కావచ్చు, వాటన్నిటికి కూడా సమాచారం ఇవ్వటం కూడా జరిగింది. అతను కనపట్టలేదు, అతను ఎక్కడ ఉన్నాడనే ఆలోచన అయితే పోలీసులు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అందరికీ తెలుసు కదా ముంబైలో అతను శస్త్రచికిత్స చేసుకున్న విషయం. ముందు జాగ్రత్త చర్యగా అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే వీలైనంత తొందరలో అతనికి కూడా నోటీసులు జారీ అవుతాయి, అతను కూడా అదుపులో తీసుకుంటారనే ఆలోచన అయితే అర్థమవుతోంది. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే ఇప్పుడు దాకా మామూలుగా అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు, అందువల్ల లుకౌట్ నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పుడు అతను బహిరంగంగా బయట కనపడుతున్నాడు కదా, దీని గురించి ఏంటి అని చెప్పని అనుకుంటున్నారు. చర్చ నడుస్తూ ఉంది. అంటే ఒక రకంగా పోలీసు వారి మీద ఒత్తిడి పెరిగినట్టేగా. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని. అవును, ఎందుకంటే వల్లభనేని వంశీని ఇక్కడ మై హోమ్ భూజాలో హైదరాబాద్ ఉంటే తరలించుకొని తీసుకెళ్లారు విజయవాడ. అట్లాంటిది మరి ఇప్పుడు కొడాలని కూడా హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన పైన కూడా అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. కక్ష సాధింపు చర్యలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు అదే పందాలో ఉంటారు. ఇప్పుడు అతను శస్త్రచికిత్స చేయించుకొని ఉన్నాడు, అది గుండెకి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్నాడు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తారని మనం భావించకూడదు. మామూలుగా కనుక అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్లకుండా ఉండటం కోసం మాత్రమే అడ్డుకట్ట వేశారు తప్ప అతన్ని రాజకీయ కక్షలో భాగంగా, వ్యక్తిగత కక్షలో భాగంగా అదుపులో తీసుకోవాలని కోరుకోవట్లేదు. అతని మీద అభియోగాలు ఉన్నాయి, అవి విచారణ జరుగుతూ ఉన్నాయి, అతనికి వెలుసుబాటు ఉంది ఇప్పటి వరకు. రెండోది ఇది కూడా కారణమైంది కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు కదా, ప్రభుత్వం అయితే ఇబ్బంది పడకూడదు కదా. కాబట్టి ఇప్పుడు అతని గురించి కొన్ని రోజులు విశ్రాంతి సమయం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు అతని జోలికి వెళ్లకుండా ఉండటం మంచిదేమన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రభుత్వం ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ కొడాలి గురించి కూడా మరొక విషయం, ఆయన అసలు అంటే ఆరోగ్యపరంగా ఎలాంటి హెల్త్ బులెటిన్ కానీ పబ్లిక్ కి రిలీజ్ చేసింది. ఆయన ఒక మాస్ లీడర్, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారో తెలుసు. మరొకటి జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళి పరామర్శించకపోవడం ఒకటి. ఇన్ కేసు మీరు చెప్పినట్టు ఒక 3-4 నెలలు కొంచెం రెస్ట్ లో ఉండాల్సి వస్తే ఈవెంట్లకి అంటే గుండె ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి ఈవెంట్లకు హాజరయ్యేంత అవకాశం అయితే ఉండదు. అదే కొంచెం విచిత్రంగా ఉంది. దాని మీద కొంచెం చర్చ కూడా నడుస్తూ ఉంది. అంత పెద్ద ఆపరేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ పెద్ద నేత ఆయన ఖచ్చితంగా కొడాలని అంటే ఆయనకు ఒక బలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు పరామర్శించలేదని కూడా నడుస్తూ ఉంది. అవును, అదే కొంచెం విచిత్రంగా ఉంది నిజంగానే. మరి అది జరిగిన తర్వాత సహజంగానే రారు బయటికి, ముఖ్యమైన వ్యక్తి కాబట్టి వచ్చాడనేది ఒకటి భావించాల్సి వస్తుంది.
మరి ఆ విషయాలన్నీ కూడా నిజంగా హెల్త్ బులెటిన్ బయటికి రాలేదు, దాని గురించి సంబంధించినంత తెలిసింది కాబట్టి ఒకటి అనారోగ్యంగా ఉండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన మాట వాస్తవమే, గుండె శస్త్రచికిత్స జరిగిన మాట వాస్తవమే. ఇంతకుముందులా లేదు కాబట్టి పరిస్థితి 1-2 వారాల్లో కొన్ని వాటికి మామూలుగా వెలుసుబాటు ఉంటుందేమో. సరే, ఎట్టకేలకు కొడాలి నాని మీడియాకి చిక్కారు, బయటకు వచ్చారు, అజ్ఞాత వీడి బయటకు వచ్చారు. ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే, నోటీసులు ఇవ్వదలుచుకుంటే ముందుగా ఏ కేసులో కొడాలి నానికి ఈ నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఆ మట్టి, ఆ కంకరకు సంబంధించి 200 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఇళ్ల స్థలాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ అనుచరుల పేరు మీద మామూలుగా అంటే అక్కడేమీ మట్టి తోలకుండానే డబ్బులు తీసుకున్నారు అనేది అభియోగం ఒకటి. ఆ తర్వాత రావి వెంకటేశ్వర గారి కార్యాలయం మీదకి వెళ్ళటం అనేది ఒకటి. చాలా ఉన్నాయి, ఒకటనే అభియోగాలు కాదు, చాలా అభియోగాలు ఉన్నాయి. నిజంగా కనుక అసలు శస్త్రచికిత్స జరిగితే ప్రభుత్వం మాత్రం తొందరపడి అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే భావించలేదు. అది చంద్రబాబు గారి నైజం కూడా కాదు. మొత్తానికి కొడాలి నాని నిన్న హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి హాజరవడం జరిగింది. అజ్ఞాతం వీడి ఆయన మీడియాకు చిక్కడం కూడా జరిగింది. అనారోగ్య సమస్యలతో ఆయన రెస్ట్ లో ఉన్నారనే ఊహాగానాల నేపథ్యంలో అనేక అరెస్టు వారెంట్లు జారీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని ఎందుకు వెతకట్లేదు అంటే లుకౌట్ నోటీసులు జారీ చేయాలి, విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అనే వార్తల నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయమని చెప్పేసి కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పూర్తిగా మీడియాకు చిక్కారు కాబట్టి, బయటకు వచ్చారని తెలిసింది కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా, లేదంటే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందా కొడాలి నాని విషయంలో అనేది మాత్రం వేచి చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్.